హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, సో మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు 100% దీని మీద మీరు డిపెండ్ అవ్వద్దు. ఓకేనా? సో టారో అనేది మీకు ఒక దారి అనేది చూపిస్తుందండి. ఓకేనా? సో కాబట్టి మీరు ఇది విన్నారు, వదిలేసేయండి. అండ్ దీంట్లో మీకు సో నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అన్నట్టుగా మీకు ఏదైనా చేంజెస్ అనేది తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. బట్ అది పాజిటివ్ వేలో మాత్రమే ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే అండి, చూద్దాం మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. నైన్ ఆఫ్ కప్స్ అండి, 5 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, the hibiscus, 7 of pentacles, 8 of pentacles, king of cups and knight of swords అన్నమాట. 7 of pentacles కి నేను క్లారిఫికేషన్ చేస్తాను, king of cups కి క్లారిఫికేషన్, the hibiscus కార్డ్ కి క్లారిఫికేషన్, 5 of wands కి క్లారిఫికేషన్, 9 of cups కి క్లారిఫికేషన్ అండి. ఓకే ఓకే అండి. సో బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 10 of wands అయితే వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 5 of pentacles అన్నమాట. ఇక్కడ మీ మీద ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే చాలా అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారనమాట. మీ మీద వారికి మంచి ఒపీనియన్ అనేది లేదు, నెగటివ్ ఒపీనియన్. ఓకే, మీ మీద జెలస్, ఉక్రోషం అంటారు కదా, ఇవన్నీ అనమాట. ఓకే, మీరంటే మీరు హ్యాపీగా ఉండడం వీరు చూడలేరు, చాలా జెలస్ భావం అనేది ఉందండి వీరికి. ఓకేనా? సో అస్సలు బాగోలేదండి మీకైతే. సో మీ చుట్టూ చాలా నెగటివ్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ వీరు మీ గురించి చాలా గాసిప్స్ అనేది మాట్లాడము, అండ్ ఇక్కడ మిమ్మల్ని చూసి ఓర్వకపోవడము, ఇలాంటివేవో జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎలాగైనా సరే మిమ్మల్ని ఇక్కడ మీ లైఫ్లో ఉన్నవారు కావచ్చు, లేదా మీ రిలేషన్షిప్లో కావచ్చు, లేదా ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మిమ్మల్ని తొక్కాలని చూసేవారు ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? సో అలాంటి మెసేజ్ అయితే ఉందన్నమాట. సో మీరు ప్రశాంతత అనేది ఎక్కువగా కోరుకుంటున్నారు, కానీ వీరు మాత్రం ఓర్వలేకపోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది చూపిస్తుంది. ఓకే, మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారండి. ఓకే, ఈ థర్డ్ పార్టీ సో మీరంటే హ్యాపీగా ఉండడం వారికి అస్సలు ఇష్టం లేదనమాట. మిమ్మల్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు, వారు తిన్న తిండి కూడా వారికి సహించట్లేదనమాట. ఓకే, అలాంటి మెసేజ్ అయితే ఉంది. ఓకే, సో మీరు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. అండ్ అలాగే రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈ పర్సన్ తన లైఫ్లో తను అదర్ కనెక్షన్తో కూడా తను డీల్ అవుతున్నారండి. ఓకేనా? కానీ పర్సన్ ఏంటంటే మీ మీద కూడా చాలా అబ్సెసివ్గా ఉన్నారు. ఓకే, తన లైఫ్లో అదర్ పర్సన్తో తను డీల్ అవుతున్నా సరే, ఇక్కడ మీరు ఒకవేళ మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా, లేదా ఇంకా మీ లైఫ్లో మీరు కష్టపడుతున్నారా, సో మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటున్నారా, సో ఎలాగైనా సరే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, మిమ్మల్ని ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలి అండ్ మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో రావాలన్నమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ అంటే కాదు. సో తను కొన్ని రోజులు టెంపరీగా రావాలి, మాట్లాడాలి, అండ్ తనకి టైం పాస్ చేసే వారు తన లైఫ్లో లేరు, అలా కూడా ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఈ పర్సన్ తను ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే 24/7 అలా ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. తనకి అక్కడ టైం పాస్ అవ్వట్లేదు, తనకి వాళ్ళు ఇవ్వట్లేదు, తన లైఫ్లో మీలాగా తనకి నువ్వు సూపర్, నువ్వు డూపర్ ఇలా అనేవారు లేరనమాట. ఓకే, అలా ఈ పర్సన్ తనకి టైం పాస్ అవ్వక మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, సో కాబట్టి మీరు ఏ పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్
తనని మీరు నమ్మారంటే తప్పకుండా ఫ్యూచర్‌లో బాధపడతారు. కాబట్టి సో, మీకు ఆ పర్సన్ దగ్గరికెళ్తున్నారంటే ఏదో తెలియని భయం, నెగెటివ్ ఎనర్జీ అనేది అనిపిస్తుంది. ఓకే. మీకు ఆ పర్సన్‌తో మాట్లాడుతున్నారంటే మీ మనసుకి ఏదో తెలియని టెన్షన్ అండ్ మీకు నెగెటివ్‌గా అనిపిస్తుంది. మాట్లాడాలి అని అనిపించట్లేదు. అండ్ ఇదంతా కరెక్టే అని అనిపించట్లేదు. ఎక్కడో అనుమానం కొడుతుందంటే దూరంగా ఉండిపోండి. ఓకే. యూనివర్స్ మీకు ఆ సంకేతాలు ఇస్తున్నారు ఆల్రెడీ. ఓకేనా. సో, కాబట్టి ఎక్కడైతే మీరు వెళ్తున్నారో, ఎక్కడైతే మీకు ఉండాలి అని అనిపించట్లేదో, అక్కడ అది అంత మంచిది కాదనమాట. ఓకే. వారి నెగటివిటీ అంతా మీ మీద వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ అండి. అండ్ టవర్ అనమాట. పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అయితే. మేబీ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ తన లైఫ్ తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తా ఉండొచ్చు ప్రెజెంట్ టైమ్‌లో ఈ పర్సన్‌కి. అండ్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. అండ్ అలాగే ఈ పర్సన్‌కి మీలాగా టైమ్ పాస్ చేసేవారు తనకి లేరు. కొంచెం ఫ్లర్ట్ చేసినట్టుగా అండ్ ఇప్పుడు లవర్స్ ఎలా ఉంటారండి అలాగా. సో, ఆ ఫీలింగ్ అండ్ ఆ సంతోషం అనేది పర్సన్‌కి కావాలి. నేనంటే పడి చచ్చేవారు ఎవరో ఒకరు ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్‌కి అది ఒక మంచి ఫీల్ ఇస్తుందనమాట. కాబట్టి ప్రెజెంట్ తన లైఫ్‌లో అలాంటి వారు ఎవ్వరు లేరు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, తను మిమ్మల్ని వద్దనుకునే పర్సన్ వెళ్ళిపోయి ఉంటే చూడండి నా లైఫ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. మీరు ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడదు అనుకునే పర్సన్ మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తున్నారంటే సో, తనకి టైమ్ పాస్ చేసేవారు అండ్ మంచిగా రొమాంటిక్‌గా మాట్లాడేవారు. ఇలాంటి వారు ఈ పర్సన్‌కి కావాలనమాట. అండ్ తన లైఫ్‌లో వేరే పర్సన్స్ ఈ పర్సన్‌కి అవైలబుల్‌గా ఉండకపోవడం వల్ల కూడా ఈ పర్సన్ సో, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచన కూడా తనకు ఉండొచ్చనమాట. ఓకే. తనకి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడతారు, ఇష్టం లేనప్పుడు మాట్లాడరు. ఓకే. సో, కాబట్టి పర్సన్ కేవలం టైమ్ పాస్ కోసమే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. ఏదో టవర్ అనేదైతే పడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి అన్నట్టుగానే చూపిస్తుందనమాట. ఓకే. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ పర్సన్ ఏంటంటే కెరియర్‌కి సంబంధించింది లేదా మనీకి సంబంధించింది. మనకి రిలేషన్‌షిప్ వైస్‌గా ఏదైనా ఆఫర్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ కొంచెం టైం పడుతుంది. మీరు అనుకున్నంతగా అంత ఫాస్ట్‌గా అయితే ఏమీ జరగదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా. సో, కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అదంతా జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ ద హైబిస్కస్ అనమాట. ఈ పర్సన్ లైఫ్‌లో మీరు కాకుండా అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ తను జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. తనకి క్లారిటీ రాకపోవడం వల్ల ఈ పర్సన్ తను స్టక్ అయిపోయారనమాట. జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వేరే వారితో తను కంపారిజన్ కూడా చేస్తా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ నాకు ఎప్పుడైనా అవసరపడతారా ఫ్యూచర్‌లో గానీ, ఎప్పుడు గానీ లేదా వదిలేద్దామా అనే టైప్‌కి ఈ పర్సన్ ఆలోచనలు ఉన్నాయన్నమాట. కాబట్టి చూడండి మిమ్మల్ని వేరే వారితో కంపారిజన్ చేయడం, అవసరం తీరుగా ఉండడం, అవసరం తీరుగా మాట్లాడడం ఇలాంటి వారు లైఫ్‌లో ఉండకపోవడం బెటర్. ఓకే. సో, ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఓకే. సో, వారి నెగటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా ఒకవేళ మీరు పాజిటివ్ పర్సన్, వారు నెగెటివ్ పర్సన్ అనుకోండి. వారి నెగటివిటీ అంతా మీ మీద స్ప్రెడ్ అవుతుందనమాట. ఓకే. వారు ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడడము అండ్ నెగెటివ్ దృష్టితో చూడడము ఇలాంటివన్నమాట. కాబట్టి ఇలాంటి నెగెటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి చాలా దూరంగా ఉండాలి. ఓకే. వారికి మంచిగా ఆలోచించడం తెలీదు. ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచించడం మాత్రమే తెలుసనమాట. ఓకే. ఎప్పుడు ఎవరిని బాధపెట్టాలి, ఎవరిని తొక్కాలి ఇలాంటి వారు ఉంటారు. ఓకే. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండడం బెటర్ అనమాట. ఓకే. వారి నెగెటివ్‌లో వాళ్ళే పోతారు. ఓకే. కాబట్టి ఇలాంటి నెగెటివ్ పీపుల్స్ మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండనివ్వండి. ఓకే. ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు వాటెవర్ అండి. ఓకే. సో, ఇలాంటి వారికి దూరంగా ఉండడమే బెటర్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఏదో అతి తెలివితేటలేదో ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ద హైబ్రిస్కస్ అంటేనే తెలివి అండ్ అతి తెలివితేటలు అన్నట్టుగా అర్థం అనమాట. ఓకే. అతి తెలివితేటలు ఈ పర్సన్ మీ మీద ఉపయోగించవచ్చు. ఓకే. నేనింత కష్టపడ్డాను. కానీ నాకు నేమ్ అండ్ ఫేమ్ అనేది లేదు. నేను ఈ పర్సన్ గురించి చాలా చేశాను. కానీ పర్సన్ ఎప్పుడూ చాలా బాధ పెడుతూనే ఉన్నారు అని మీరనుకుంటున్నారు. ప్రెజెంట్ మాత్రం మీకేమీ బాగోలేదండి. నాకు వస్తున్న కార్డ్స్ ప్రకారం ప్రెజెంట్ మీకేమీ బాగోలేదు. మీరు చాలా కష్టపడుతున్నారు. మీ కెరియర్ వైస్‌గా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ పర్సన్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కానీ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. సో, ఆ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. తన రెస్పాన్సిబిలిటీస్, మీ రెస్పాన్సిబిలిటీస్ అని మీరే తీసుకుంటున్నారు. తన బాధ, మీ బాధ అని మీరే తీసుకొని బాధపడుతున్నారు. సో, వీటి గురించి మీరేదో డెసిషన్ అయితే తీసుకోవాలి అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే. సో, ఆహ్, ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఆ పర్సన్ వలన మీకు చాలా మంచి జరగబోతుంది అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే. ప్రెజెంట్ మీరు మీ చుట్టూ మీ లైఫ్‌లో చాలా నెగటివిటీ అనేది నాకు ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ మీరు ఎంచుకున్న దారి ఎలాంటిదండి. ఓకే. మీరు ఎవరినైతే నమ్మకూడదో అలాంటి వ్యక్తిని నమ్మారు. అండ్ దాని వలన మీరు ఆ పర్సన్ మీద మీ లవ్, మీ కేరింగ్, మీ టైం ఇదంతా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడము, ఆ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పర్సన్ తన నిజ స్వరూపం ఏంటిది మీరు తెలుసుకోలేదు. ఓకేనా? మీరు ఆ పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇప్పుడిప్పుడు ఈ పర్సన్‌కి సంబంధించి సో, మీకు కొన్ని కొన్ని నిజాలనేది తెలుస్తా ఉండొచ్చు. సో, పర్సన్ అయితే అంత గుడ్ పర్సన్ అయితే కాదు. చాలా నెగెటివ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? మీరు ఎంతో ప్రేమనిచ్చినప్పటికీ వారు మాత్రం నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తా ఉన్నారనమాట. వారు లైఫ్‌లో వారు హ్యాపీగుండాలి, కానీ అవసరం తీరుగా మీరు ఉండాలి. అవసరం కోసం మీరు మాట్లాడాలి. అండ్ టైమ్ పాస్ కోసం మీరు మాట్లాడాలి. ఇలాంటి వారు కరెక్ట్ అయితే కాదు కదా! సో, కాబట్టి ఇలాంటి వారిని మీరు దూరంగా పెట్టండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే. ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అండి. ఎవరో పర్సన్ అయితే ఎంటర్ అవుతున్నారు. ఈ పర్సన్ ఇక్కడ గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే. ఈ పర్సన్ ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. తన ఫినాన్షియల్‌గా ఏదైనా లాస్ అయ్యి ఉండొచ్చు పర్సన్‌కి. ఓకే. అండ్ చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటారు ఈ పర్సన్, కానీ ఏదో విషయంగా తనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అప్రిషియేషన్ అండి. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ప్రాస్పరింగ్ అబండెన్స్ మీకు చాలా బావుంటుంది. ఏదో విషయంలో యాక్షన్ కూడా మీరు తీసుకుంటారు. మీకు చాలా బావుంది. ఓకే. కానీ కొంచెం వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లాంటిది జరగొచ్చు. అలాంటి వాటి నుంచి మీరు అలాంటి వాటి జోలికే వెళ్ళకండి. సో, అదర్‌వైస్ మీకు చాలా బావుంది. మీ పర్సన్‌కి మాత్రం అంత బాగోలేదు ఈరోజు. ఓకే. ఓకే అండి. ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.